హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జార్జియాలో తెలుగమ్మ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగానే ఉన్నా. చాలా బాగాలేదు కానీ కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చిందనమాట. మొన్న ఉగాది రోజు నుంచి ఉగాది నైట్ పట్టుకుంది ఫీవర్. నాకు ఇప్పటిదాకా ఫుల్ ఫీవర్, కోల్డ్, బాడీ పెయిన్స్, హెడేక్. ఈరోజే కొంచెం తగ్గిందనమాట. మా రూమ్మేట్ ఒక టాబ్లెట్ ఇచ్చింది, అది చాలా బాగా వర్క్ చేసింది. మధ్యాహ్నం పడుకొని లేచిన తర్వాత అప్పుడు కొంచెం తగ్గిందనమాట నాకు. అంటే కొంచెం ఎనర్జీ వచ్చింది. ఉగాది రోజు నైట్ నుంచి ఈరోజు దాకా అసలు నాకు ఓపిక లేదు. ఫుల్ ఫీవర్, గొంతు కూడా పట్టేసింది. సో ఇంత ఫీవర్లో నాకు చికెన్ తినాలనిపిస్తుంది అనమాట. మనం ఇంత దూరం ఫ్యామిలీకి దూరంగా వచ్చి ఒక్కరే ఇట్లా ఎవరితో టచ్లో లేకుండా, ఎవరితో సంబంధం లేకుండా ఉంటున్నామంటే ఏమొచ్చినా మనమే చూసుకోవాలి. సో అంటే ఇంత దూరంలో మనని ఎవరు చూసుకోరనమాట. అంటే పేరెంట్స్ని మించి ఎవరు మనల్ని అంత బాగా చూసుకోరు కదా. సో ఎవరిది వాళ్ళే చూసుకోవాలి కాబట్టి నాకు కొంచెం చికెన్ తినాలనిపిస్తుంది. సో ఇట్లాంటివి ఏమైనా తింటే కూడా కొంచెం ఎనర్జీ వస్తుంది కదా. మరీ పడుకొని ఉంటే నీరసంగా ఉంటుంది. అందుకే కొంచెం ఓపిక తెచ్చుకొని చికెన్ చేసుకుందాం అనుకుంటా. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ కొట్టేయండి. ఇంకా నేనైతే ఇప్పుడు నా దగ్గర ఆయిల్ అవి లేవు, వెళ్ళి తెచ్చుకుందాం అనుకుంటున్నా. ఇప్పుడు టైం 5:30 అయిందనమాట. ఇప్పుడు నేను చికెన్ చేసుకొని తింటా. ఇప్పుడు నేనైతే సూపర్ మార్కెట్కి వెళ్ళి ఆయిల్ ఇంకా రైస్ అవన్నీ కొన్ని తెచ్చుకుందాం అనుకుంటున్నా. వెళ్ళే ముందు మీకు ఇదంతా చూపిద్దాం అనుకున్నా. ఏంటంటే ఇక్కడ వైట్ కలర్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ ఫ్లవర్స్ ఇప్పుడు స్ప్రింగ్ సీజన్లో వస్తున్నాయి అన్నమాట. ఈ ఫ్లవర్స్ అంటే స్ప్రింగ్ సీజన్లో కానీ మనం ఈ ఫ్లవర్స్ దగ్గర ఫొటోస్ దిగితే ఉంటాయి ఫొటోస్, మామూలుగా ఉండవు. అసలు టిబ్లీసీలో కాదు, అసలు జార్జియాలో ఎక్కడ చూసినా ఇట్లాంటి ఫ్లవర్స్ చెట్లే కనిపిస్తాయి. ఇప్పుడైతే మా దగ్గర ఇది మా ఫ్లాట్ ఆపోజిట్లో అనమాట. సో అన్ని వైట్ కలర్ ఫ్లవర్స్ అయితే కనిపిస్తున్నాయి అండ్ పింక్ కూడా ఉంటాయి. వచ్చేసా ఆయిల్ తెచ్చుకున్నా. ఈ ఆయిల్ 4.6కి దొరుకుతుంది అంట. నేను 6 కొనుక్కున్నా తెలియక. అంటే 4.6కి వేరే స్టోర్ అంట, నేనేమో 6.90 కొనుక్కున్నా. అంటే 6.90 అంటే 140 రూపీస్, 140 కాదు 200 రూపీస్ అనుకోండి, INRలో. అట్లనే ఇంకా రైస్ ప్యాకెట్స్ కూడా తెచ్చుకున్నాం. ఇప్పుడు మనం పాలక్ కట్ చేసుకుందాం. చికెన్ నేను మొన్నే తెచ్చుకొని పెట్టుకున్నా ఫ్రెస్కోలో, లైవ్ చికెన్ మొన్న తెచ్చుకొని నేను దాన్ని ఫ్రోజన్ చేశాను అనమాట. నేను నిన్న మార్కెట్కి వెళ్ళినప్పుడే తెచ్చుకున్న పాలక్. దానికి ఒక మిర్చి తీసుకొని నేను 2 కట్టలు తీసుకున్నా. ఇది కూడా కిలోల లెక్క ఇచ్చారనమాట. మాకు 1 కిలో కావాలని అడిగా. కిలో 2 అంటే 60 రూపీస్. 2 కట్టలు వచ్చాయి ఇట్లాంటివి. ఒక కట్టేమో చికెన్కి వేస్తా, ఇంకో కట్ట నేను రేపు ఫ్రై చేసుకుంటా, రేపుగా నేను మీద. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. నాకు అసలు ఓపిక లేదు, కూర్చుందాం. నేనైతే కట్ చేసుకున్నాక వాష్ చేస్తా పాలక్. ముందే అయితే వాష్ చేయను. నా ఒక్కదానికే కాబట్టి నాకు ఇది సరిపోద్ది. అందుకే నేను థై పీస్ ఒకటే తెచ్చుకున్నా. నా బాధలో నేను పెట్టిన రీల్కొకరు మేకప్ లేకుండా చూసాను వచ్చాక. ఏంటో ఏమో, నేను అసలు మేకపే వేసుకోను. నా దృష్టిలో మేకప్ అంటే ఏంటంటే లిప్ బామ్, లిప్స్టిక్, లైనర్, కాజల్, ఇంతే. నేను అంతకుమించి అసలు ఫౌండేషన్లు, ఆ మేకప్ పౌడర్లు ఏంటేంటో వేస్తారు. నాకు అసలు ఒకప్పుడు ఆ మేకప్ అంటే ఏంటో కూడా తెలీదు. మేకప్ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది. అది కూడా వాళ్ళు వీళ్ళు వేసుకుంటారు కదా. కానీ నేను మాత్రం ఆ ఫౌండేషన్లు అవి మాత్రం వాడను. నాకు తెలిసిన మేకప్ ఏంటో మీకు చూపిస్తాను. గొంతు మాత్రం పట్టేసింది. నేను పెట్టుకునేది ఇది ఒకటే ఫేస్కి పెట్టుకుంటా, వ్యాజిలిన్ లోషన్. ఇప్పుడు అది పెట్టుకోకూడదు అంటే ఇట్లాంటి లోషన్స్. సో అది కూడా మానేద్దాం అనుకుంటున్నా. నేను స్టార్ట్ చేయాలి. అంటే
సీరమ్స్ ఇవన్నీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఫేస్కి. కానీ అది లోషన్, బాడీ లోషన్ అనమాట. నాకు తెలీదు ఇట్లా పెట్టొద్దని. నేను ఇప్పుడు దాకా అదే పెట్టేదాన్ని. అదే నా దృష్టిలో మేకప్ అంటే. ఆ లోషన్ ఒకటి పెట్టుకొని, లైనర్ పెట్టుకొని, కాజల్ పెట్టుకొని, లిప్స్టిక్ కానీ లిప్ బామ్ కానీ వేసుకుంటే అదే మేకప్. యాక్చువల్లీ అమ్మాయిలు కాజల్ పెట్టుకొని లిప్స్టిక్ వేసుకుంటే చాలు, ఫుల్ గ్లో వస్తుంది ఫేస్. అండ్ మెయిన్ ఏంటంటే వాళ్ళు హ్యాపీగా ఉండాలి. వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటే వాళ్ళ ఫేస్లో అంత గ్లో ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నాకు ఫీవర్ వచ్చి ఫేస్లో గ్లో రావట్లేదు. మొన్న ఏంటంటే ఉగాది రోజు నేను హ్యాపీగా ఉన్నా, చాలా రెడీ అయ్యా మంచిగా. సో ఫస్ట్ ఏంటంటే మనం బాగా రెడీ అయితే మన ఫేస్లో గ్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అందుకు ఆ రోజు అంత బాగున్నా. ఈరోజు ఫీవర్ వల్ల ఇలా వీక్ అయిపోయి ఇదిగా అయిపోయినా. నాకు మేకప్ వేసుకోవడానికి కూడా అంత ఇంట్రెస్ట్ లేదు. ఐ మీన్ లైనర్లు, లిప్స్టిక్లు ఇవి పెట్టుకోవడానికి అంత ఓపిక లేదు. లిప్ బామ్ ఒకటి పెట్టుకున్నాను అంతే. మరి ఎడ్డి దానిలాగా కనిపిస్తా వీడియోస్లో అని. సో అదనమాట. దానికి ఆ కామెంట్ చేసినారు, మేకప్ లేకుండా చూసాను వచ్చంట. ఏం చేస్తాం, జనాలు అట్లున్నారు. ఇది నేను నార్మల్ కర్రీ లాగానే చేస్తున్నా. అంటే ఫస్ట్ కర్రీలాగా చేసి లాస్ట్లో స్పినాచ్ యాడ్ చేస్తాను అనమాట. ఇప్పుడు మనం గోంగూర చికెన్ ఎలా చేసుకుంటాం అలానే. నేనైతే ఎక్కువ ప్రాసెస్ తీసుకోదలుచుకోలేదు. నేను ఇండియాలో ఉన్నప్పుడు కూడా ఈ పాలక్ చికెన్ ఇంతకుముందు 2-3 టైమ్స్ చేసా. పాలక్ పన్నీర్, పాలక్ చికెన్ అట్లా అప్పుడప్పుడు అట్లా ట్రయల్స్ చేస్తూ ఉంటాయి ఇంట్లో కొత్త అన్నీ. సో అలా నాకు అప్పుడెప్పుడో చేసినట్టు గుర్తు ఈ పాలక్ చికెన్. మళ్ళీ మర్చిపోయాను నేను. ఒకసారి యూట్యూబ్లో చూద్దామని యూట్యూబ్లో వీడియో చూసా. ఆ తర్వాత గుర్తొచ్చింది అనమాట. ఇంకా అలా చేసేసా. లాస్ట్లో అయితే తాలింపు వేస్తా. ఈ ప్రాసెస్లో ఏదైనా తేడా వస్తే ఏమనుకోకండి. అంటే ఏమైనా మిస్టేక్ చేస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఇలా కాదు ఇలా చేయాలని. సో నేను నెక్స్ట్ టైం ఏమన్నా బెటర్గా చేయడానికి ట్రై చేస్తా. ఇప్పుడు వచ్చేసి నేను తాలింపు వేస్తున్నా. నాకు ఈ ఎల్లుల్లిపాయలు అసలు తినబుద్ధి అయ్యేది కాదు ముందు. మా రూమ్మేట్ తను ఇక్కడ ఉన్నప్పుడు నాకు చాలా అలవాటు చేసేసింది అనమాట వెల్లుల్లిపాయలు. దేంట్లో చూసినా వెల్లుల్లిపాయలు వేసేది. అలా తిని నాకు ఆ ఫ్లేవర్ బాగా అలవాటు అయిపోయింది. అందుకే నేను ఎక్కువ వేసుకున్నా ఇప్పుడు వెల్లుల్లిపాయలు. నార్మల్గా అసలు ఇంట్లో ఉంటే అసలు తినేదాన్నే కాదు. నేను ఇక్కడ చికెన్ మసాలా యాడ్ చేయడం మర్చిపోయా. సో లాస్ట్లో వేసానమాట. ఏదైతే నేను చికెన్ మసాలా అయితే లాస్ట్లో అయితే ఫస్ట్లో అయితే వేసాను కదా. ఇంకా తర్వాత కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత తాలింపు కూడా వేసేసా. ఈ తాలింపు వేయకపోతే అసలు టేస్టే ఉండదు. సో ఫైనల్గా అయితే మన పాలక్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీంట్లో కానీ చపాతీ ఉంటుంటే చాలా బాగుండేది. మా దగ్గర చపాతీ పిండి లేదు, ఉన్నా కూడా నాకు ఓపిక లేదు. సో నేను మార్నింగే చేసుకున్న రైస్ అయితే ఉంది కొంచెం. నేను మార్నింగ్ లేవగానే నాకు చాలా ఆకలేసింది. సో అప్పుడే నేను రైస్ చేసేసుకొని ఎగ్ కర్రీ చేసుకున్నాను అనమాట. సో ఆ ఎగ్ కర్రీ కూడా కొంచెం వేసుకొని తినేస్తున్నా, మళ్ళీ అది వేస్ట్ అయిపోతుందని. ఈ కర్రీ మాత్రం అంటే పాలక్ చికెన్ మాత్రం చాలా బాగుంది. ఏమో నాకు ఫీవర్లో ఉండి నాకు అలా అనిపిస్తుంది. ఏమో నాకు మొన్నటి నుంచి చాలా తినాలనిపిస్తుంది చికెన్ కర్రీ కానీ చికెన్ బిర్యానీ కానీ.
సో ఫైనల్గా ఇప్పుడైతే చేసేసుకున్నా. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందు ఉంటా. అప్పటి వరకు నా వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.